ఈరోజు ఈ వీడియోలో బాబా గారి దినచర్య గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. 1910 సంవత్సరంలో దీపావళి నాడు దుని దగ్గర కట్టెలు సర్దుతూ కూర్చున్న బాబా అకస్మాత్తుగా కట్టెలకు బదులు తన చేతిని దునిలో పెట్టారు. బాబా చెయ్యి బాగా కాలింది. అక్కడ ఉన్న మాధవ్ ఫస్లే శ్యామ అది గమనించి ఒక్క పరుగున పోయి బలవంతంగా బాబాను వెనుకకు లాగారు. ఎంత పని చేశారు బాబా అన్నారు. బాబా మాత్రం ఏమీ చెల్లించక, ఏమీ పర్వాలేదు, బిడ్డ దక్కింది, అది చాలు అన్నారు. వారు వివరంగా చెప్పమని ప్రార్థించగా బాబా ఇలా చెప్పారు. దూరాన ఒక పల్లెటూరులో నా భక్తుడు కమ్మరికి సుస్థిగా ఉండడం చేత అతని భార్య కొలిమి వేస్తుంది. ఒడిలో బిడ్డ ఉన్నాడు. భర్త త్వరగా కేక వేయడంతో ఆమె ఒడిలోని బిడ్డ సంగతి మరిచి అకస్మాత్తుగా లేవబోయేసరికి ఆ బిడ్డ కొలిమిలో పడబోయాడు. నేను చేయి చాపి పట్టుకోకుంటే ఎంత ప్రమాదం జరిగేదో అన్నారు. అది విన్న ఫస్లే శ్యామాలు బాబా సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వాలకు నిశ్చేష్టులయ్యారు. భక్త సంరక్షణలో బాబా కళ మెలకువ చూసి వారి హృదయాలు కరిగిపోయాయి. శ్రీ సాయికి చేయి కాలి వార్త తెలియగానే నానా చందోర్కర్ బొంబాయి నుంచి ఒక డాక్టర్ను వెంట పెట్టుకుని షిరిడి వచ్చారు. కానీ సాయి చికిత్స చేయించుకోవడానికి సుతరాం ఒప్పుకోక అల్లాయే నా వైద్యుడు అన్నారు. అప్పటి నుంచి భక్తుల్లో పెద్దవాడు, కుష్ఠరోగి అయిన బాగోజీ ప్రతిరోజు ఉదయం శ్రీ సాయి దుని ముందు కూర్చున్న సమయంలో సాయి చేతికున్న కట్టు విప్పి నెయ్యి రాసి మర్దించి దాని మీద ఆకు వేసి కొత్త గుడ్డతో గట్టిగా కట్టేవాడు. చిత్రం ఏమంటే ఆ గాయం మానిపోయిన తర్వాత కూడా బాబా మహాసమాధి కొంచెం ముందు వరకు కూడా బాగోజీ నిత్యము శ్రీ సాయికి సేవ చేస్తూనే ఉండేవాడు. సాయి కూడా అతడు ఆ సేవ చేసేవారికి వేచి ఉండేవారు. అందుకు కారణం ఆయన ఎవరికి చెప్పలేదు. దానిని మనం ఊహించే యత్నించడమే ఉచితమే. సాయి భౌతికంగా మన మధ్య ఉన్నప్పుడు నిత్యము ఆయన సన్నిధిలో ఉన్న బాగోజీ వంటి భక్తులకు చనువు అలవాటు కారణంగా వారి సేవ యాంత్రికమై ఆయన సాటి లేని దివ్య పురుషుడను వివేకం లోపించే ప్రమాదం ఉంది. కానీ ఆయన సన్నిధి వారి మనసులను అజాగ్రత్త నుండి భక్తి శ్రద్ధలలోకి లాగి బుద్ధి మాంజానంతరింపచేయగలదు. కనుక అట్టి మహాత్మునికి ప్రత్యక్షంగా సేవ చేయడం ఒక గొప్ప సాధన. అందువలన శ్రీ సాయి నిత్యము సరిగా సమయానికి బాగోజీ వచ్చి తన సేవ చేసుకునేలాగా ప్రోత్సహించారు. వాస్తవానికి బాగోజీ నిత్యము శుభ్రపరిచి మర్దించి కట్టుకట్టినది సాయి చేతి కాదు, తన హృదయంలోని భక్తికే. ఈ సేవ అయ్యేసరికి ఉదయం 7:30 అయ్యేది. ఫకీరు ధర్మాన్ని అనుసరించి సాయి 3 రోజులకు ఒకసారి మాత్రమే దేహాన్ని క్షాళన చేసుకునేవారు. ఆయనలా క్షాళన చేసుకునేటప్పుడు అద్భుతమైన ఆయన యోగశక్తులు భక్తులను భయభ్రాంతులు చేసేవి ఉండేవి. ఒకప్పుడు శ్రీ సాయి తన ప్రేగులను వెడలగక్కి వాటిని తిరిగి మింగటం కొందరు భక్తులు చూచారు. అయితే శ్రీ సాయి 3 రోజులకు ఒకసారి మసీదు సమీపంలో మర్రిచెడు దగ్గర ఉన్న బావి దగ్గరికి ఉదయాన్నే వెళ్ళి ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కొని నీరు పుక్కిలిని చుమ్మేసేవారు. ఆ సమయంలో కొందరు కుష్ఠరోగులు ఆయన ఉమ్మేసిన నీటిని భక్తి శ్రద్ధలతో తమ దేహానికి రాసుకునేవారు. వీరిలో చాలామంది దేహాలు ఆరోగ్యంగా అయినాయి. ఆ తర్వాత ఆయన తన మొట్టమొదటి భిక్ష చేసేవారు. ఆయన ఎన్నడూ ఎవరింట్లోనూ భోజనం చేయను లేదు. తన కోసం తానెప్పుడూ వండుకోను లేదు. యావత్ జీవితం భిక్షు ధర్మాన్ని అనుసరించి నిత్యము కొన్ని ఇళ్లలో మాత్రమే భిక్ష తెచ్చుకునేవారు. ఆయన మహిమ దశ దిశలా వ్యాపించి భక్తుల వద్ద నుండి సమకూడే దక్షిణలు 300-400 రూపాయల్లో ఉన్నప్పటికీ ఎందరో కోటీశ్వరులు ఎంతో విలువైన గుడ్డలు, రుచికరమైన వంటకాలు ఆయన ముందు రాసులు పోసినప్పటికీ వాటినెన్నడూ ఆయన స్వీకరించక
అన్నింటినీ భక్తులకు పంచి తాము భిక్షాన్నం మాత్రమే స్వీకరించేవారు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ.